రిక్తతలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నేతల బృందం ఈరోజు రాజధాని గ్రామాల్లో పర్యటనకు బయలుదేరారు. అయితే మరీ ముఖ్యంగా తాడేపల్లిలోని ఉండవల్లి పెనుమాక గ్రామాల్లో కొంతమంది రైతులు ఇప్పటికీ రాజధానికి అమరావతి నిర్మాణానికి భూములు ఇవ్వకుండా ఉన్నారు. వారిని భూసేకరణ ద్వారా భూములు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఆ రైతుల్ని 2 దఫాలుగా తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి వద్దకు పిలిపించి వారిని రెచ్చగొట్టి రాజధానికి భూములు ఇవ్వద్దనే ప్రయత్నం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా అక్కడున్న రాజధాని కృష్ణా గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అయితే ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన రైతు నేలపాటు రైతు రాజధాని అమరావతికి భూములు ఇచ్చి అప్పుడు వాళ్ళకి షాక్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఏదైతే రాజధాని పరిరక్షణ కమిటీ అంటూ కూడా వైసీపీ నేతలు ఉండవల్లి పెనుమాక ప్రాంతానికి వెళ్ళారో అక్కడ ఎవరైతే భూములు ఇవ్వమని ఇప్పటిదాకా మంకుపట్టు కూర్చున్న రైతులు ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్తోనూ జాయింట్ కలెక్టర్తోనూ మీటింగ్ సమావేశం జరుగుతుంది. వాళ్ళు తమకున్న సమస్యలు ఏంటి వాళ్ళకున్న భయాలేంటో కూడా జాయింట్ కలెక్టర్కు కలెక్టర్కు కూడా స్పష్టంగా వివరిస్తున్నారు. గతంలో ఇచ్చిన రైతులకే ఇప్పటి వరకు తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు పూర్తిగా డెవలప్ చేసి ఇవ్వలేదు. మేము ఇస్తే మాకు ఎలాంటి భరోసా కల్పిస్తారని తమకున్న అనుమానాలను భయాలను కూడా జిల్లా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటికే తొలి విడత భూసేకరణ తీసుకున్న రైతులకి రిటర్నబుల్ ప్లాట్లకి ఇవ్వకుండా 2వ విడత 3వ విడత అనేసరికి గతంలో ఇచ్చిన రైతులతో పాటు మాకు ఒక రకమైన భయం ఉంది. ఆ భయాలు పోగొట్టేందుకు ఏం చేస్తారంటూ కూడా అధికారులకు వాళ్ళు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు ఎవరైతే భూములు ఇవ్వమని ఇప్పటిదాకా చెప్తున్న రైతులు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మీటింగ్లో ఉంటే రాజధాని ప్రాంతంలో ఉండవల్లి పెనుమాక గ్రామంలో రాజధాని అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నేతలు అక్కడికి వెళ్ళి అల్లర్లు సృష్టించి ఆ రాజధానిపై కూడా కుట్రలు రేపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రైతులు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉంటే ఉండవల్లి పెనుమాకలో ఎవరిని పరామర్శించడానికి ఎవరికి మద్దతుగా ఎవరికి అండగా ఉన్న వైసీపీ నేతలు వెళ్ళారనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. వైసీపీ నేతలు కావాలనే రాజధాని ప్రాంతంలో అల్లర్లు సృష్టించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అల్లర్లు సృష్టించి భయాందోళన సృష్టించి పెట్టుబడులు రాకుండా చేసే ప్రయత్నం అంటూ కూడా అక్కడున్న ఇప్పటికే భూములు ఇచ్చి రాజధానికి సహకరిస్తున్న రైతులు ఆ వైసీపీ నేతలను గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళు నల్ల జెండాలతో నల్ల రిబ్బన్లతో నిరసన చేశారు. మీరు మావిగన్ నినాదాన్ని పక్కన పెట్టి అమరావతికి జై కొట్టిన తర్వాతే మీరు రావచ్చు, మీ జగన్మోహన్ రెడ్డి కూడా రావచ్చు, ఎవరైనా రాజధాని ప్రాంతానికి రావచ్చు. కానీ మావిగన్ అంటూ కొత్త నాటకాలు కొత్త డ్రామాలు వేస్తూ ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొడితే మాత్రం తాము సహించేది లేదు. ఇప్పటికే తాము సర్వస్వం తమ భూముల మొత్తాన్ని కూడా రాజధానికి రాష్ట్రం కోసం రాష్ట్ర రాజధాని కోసం తాము త్యాగం చేశాము, మా త్యాగాలపై కూడా మీరు రాజకీయాలు చేయొద్దంటూ కూడా వైసీపీ నేతలను రాజధాని ప్రాంత రైతులను నిలదీశారు. అయితే రాజధాని ప్రాంత రైతులు మాట్లాడుతున్న సమయంలో వారిని తోసివేసుకుంటూ కూడా వైసీపీ నేతలు ముందుకెళ్ళగా ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు వాళ్ళపై కూడా కోడిగుడ్లు దాడులకు పాల్పడ్డారు. దీంతో వైసీపీ శ్రేణులు కూడా రైతులపై కూడా రాళ్ల దాడి చేసిన నేపథ్యంలో రైతులు వైపు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ రాళ్ల దాడి కోడిగుడ్ల దాడి ఘర్షణ వాతావరణంలో ఓ కానిస్టేబుల్ కూడా గాయాలైన పరిస్థితి అయితే ఉంది. విషయం తెలుసుకున్న తుళ్లూరు మంగళగిరి డిఎస్పీలు తమ ప్రాంత పోలీసు బలగాలతో కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. వైసీపీ నేతలను అయితే అక్కడి నుంచి వెనక్కి పంపించి వేసిన పరిస్థితి అయితే ఉంది. మరి రాజధానికి భూములు ఇవ్వన్న రైతులు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉంటే వైసీపీ నేతలు ఏ ఉద్దేశంతో వెళ్ళారో సమాధానం చెప్పాలంటూ కూడా అక్కడున్న స్థానిక రైతులు కానీ రాజధాని ప్రాంత రైతులైతే ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంబశివరావు.